హాయ్ అండి. ఈరోజు నేనైతే గోధుమ పిండితో బిస్కెట్స్ చేస్తున్నానండి. ఎందుకంటే శ్రీనిధికి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, నేను చిప్స్ ప్యాకెట్స్ అవేం కొనను ఫస్ట్ నుంచి కూడా. ఎంత కట్టినా ఫ్రూట్సే కడతాను. సో, అస్తమానం ఫ్రూట్స్ తింటే తనకి కూడా బోర్ కొడుతుంది కదా! సో, అందుకని చెప్పేసి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేసేయండి. అండ్ అలాగే ఈరోజు నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్తున్నాను కదండీ! ఈరోజు పార్ట్ 5. సో, నేనైతే ఆ సుబ్బరాజు డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. స్టార్టింగ్‌లో వెళ్ళినప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. నాకసల ఫోను నంబర్ కూడా తెలీదు. జస్ట్ అడ్రెస్ మాత్రమే తెలుసు. సో, అందుకని చెప్పేసి నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోయాను. సో, అక్కడ స్టాఫ్ ఉంటారు కదండీ! ఓపీ రాయించుకున్నారా అని చెప్పేసి అడిగారు. సో, నాకు తెలీదండి అసలు ఓపీ ఉంటదని కూడానా. అంటే నా దగ్గర ఫోను నంబర్ అది లేదు. సో, అందుకని నేనేం రాయించుకోలేదంటే, వాళ్ళు పంపించలేదు అస్సల. ఎంత బతిమలాడానో, మేడం ఈ ఒక్కసారికి పంపించండి. నెక్స్ట్ టైమ్ నుంచి నేను ఇది ఓపీ రాయించుకునే వస్తానని చెప్పి నేనెంత బతిమలాడానో, అయినా నన్ను పంపించలేదు. ఎందుకంటే అక్కడ రష్ అలా ఉందండి. అసల ఖాళీ లేదు. సో, అందుకని చెప్పి పంపించలేదు వాళ్ళు. సో, వాళ్ళు ఓపీ రాసారు గానీ, అది గూడా 2, 3 డేస్ తర్వాత రాసారు. నెక్స్ట్ డేకి రాయలేదు. నెక్స్ట్ డేకి గూడా ఖాళీ లేవని చెప్పి 2, 3 డేస్ తర్వాత రాసారనమాట. సో, అలాగే నేను ఒక 2, 3 డేస్ ఆగిన తర్వాతే వెళ్ళాను. సో, అక్కడ వాళ్ళు ఓపీ రాసిన వాళ్ళుంటారు కదండీ! వాళ్ళు నా హెల్త్ ఇష్యూస్ ఏంటి, స్టార్టింగ్ నుంచి ఏమైంది, అసలెందుకొచ్చాం, ఏంటి కారణం, ఇవన్నీ తెలుసుకొని మొత్తం అన్నీ కూడా రాసారండి. అంటే మొత్తం అన్నీ డాక్టర్‌కి దగ్గరికి వెళ్ళకముందే బయట రాసేస్తారనమాట. సో, వీళ్ళైతే మాత్రం పిన్ టు పిన్ క్లారిటీగా కనుక్కొని మొత్తం అంతా గూడా ఒక పేపర్ మీద రాసేసి డాక్టర్ దగ్గరికైతే ఫైల్ పంపించేశారు. సో, నేనైతే వెయిట్ చేస్తున్నాను వీళ్ళెప్పుడు పిలుస్తారా అని. కానీ చాలా సేపు పట్టిందండి. నా పేరు పిలడానికయితే చాలా సేపు పట్టింది. చాలా మంది వెళ్ళిన తర్వాత గానీ వెళ్ళలేదు. దగ్గర దాదాపు నేను ఒక 2 అవర్స్ అన్నా వెయిట్ చేసి ఉంటాను. సో, అక్కడే కూర్చొని చాలా సేపు వెయిట్ చేశాను. చాలా సేపటి తర్వాత అంటే ఒక 2 అవర్స్ తర్వాత నా పేరు పిలిచుంటారేమో. కానీ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా ఎక్సైట్‌మెంట్‌తో స్టార్ట్ అయ్యాను. అంటే నేను గూడా ఒక పాపకో, ఒక బాబుకో తల్లినవుతానని చెప్పి చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యాను. కానీ అక్కడ అంతసేపు వెయిట్ చేసి నాకు విసుగొచ్చింది. అయినా సరే నేను గివ్ అప్ ఇవ్వకుండా అక్కడే కూర్చొని మరి వెళ్ళినందుకు ఫలితం ఉండాలి కదా! అని చెప్పేసి నేను అయితే వెయిట్ చేశాను చాలా సేపు. కానీ అక్కడ ఏంటంటే నాకు కొంతమంది పరిచయమయ్యారు. సో, వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. వాళ్ళ ఇష్యూస్ అన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏంటి, వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా నేను తెలుసుకొని నాకేమి ఇవ్వబోతారని చెప్పి నేను చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. సో, అదైతే నేను రేపు షేర్ చేసుకుంటాను. ఏమేమి మాట్లాడుకున్నాం ఏంటని చెప్పేసి. నేనైతే బిస్కెట్స్ చేశానని చెప్పాను కదా! చాలా టేస్టీగా వచ్చాయి. గుల్లగా చాలా టేస్టీగా ఉంది. సో, తప్పకుండా అందరూ ట్రై చేయండి. పిల్లలకి బయట జంక్ ఫుడ్ కొని పెట్టే బదులు ఇలా ఇంటిలోనే మనం ప్రిపేర్ చేసి పెట్టడం చాలా బెస్ట్. అండ్ అలాగే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! బాయ్ బాయ్.